గ్లాస్ ఎప్పుడు ఎన్నున్నాయి టీవీ కొన్నప్పుడు వారంటీ తీసుకోమంటారు ఫ్రెండ్స్. వారంటీ తీసుకుంటే 1.5 year 2 years ఇస్తారు వాడు వారంటీ. టీవీ వారంటీ తీసుకోకుండా మనం బిల్ చేస్తాం. మనం ఎందుకు టీవీ వారంటీ తీసుకుంటే 2 సంవత్సరాలు మళ్ళీ 2-3 వేలు ఎక్స్ట్రా పే చేయాలని చెప్పి టీవీ తీసుకుంటాము వాడు ఇచ్చిన దానికి వారంటీ తీసుకోకుండా. అలాంటప్పుడు మీరు వారంటీ వాడు 1 year ఇస్తే 1 year తర్వాత ఈజీ ఆటోమేటిక్గా టీవీ అయితే పాడైపోతుంది. అదే మీరు 2-3 వేల రూపాయలు ఇచ్చి ఎప్పుడైనా 1 year తర్వాత టీవీ పాడైపోతుందేమో ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి మన పైసలు ఎప్పుడైతే పెట్టి 2 years 3 years వారంటీ ఎక్స్ట్రా మనీ కట్టి చేయించుకుంటాము అప్పుడు 2-3 years కాదు ఫ్రెండ్స్, మీకు 5 years లాగా ఆటోమేటిక్గా టీవీ పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ వారంటీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి ఎవరో చెప్పినట్టు ఆటోమేటిక్గా ఫోన్ టీవీ ఖరాబ్ అయిపోతుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, దేవుడి నమ్ముకుని దండం పెడతాం తప్పించి. వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ కేవీ బ్లాగ్స్. మా ఎల్ఈడి టీవీ అసలు ఎల్ఈడి టీవీలో ఏముంటుంది, అసలు టీవీ ఎలా రన్ అవుతుంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు దీన్ని చూసలేరని నేను అనుకుంటలేదు. అందుకని ఫస్ట్ టైం మా ఛానల్లో మా టీవీని డిస్పోజ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను అసలు ఎల్ఈడి టీవీకి లక్షలు పోసుకుంటారు కానీ ఫ్రెండ్స్ వేస్ట్, అనవసరం. లక్షలు పోసుకోవడం 10,000-15,000 టీవీ చాలు మనకి. అసలు టీవీ ఓపెన్ చేసి చూస్తే ఫ్రెండ్స్ టీవీలో ఏం లేదు. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు టీవీలో ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ అసలు ఏమీ లేదు, ఓన్లీ టీవీ నడుస్తుందంటే దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా పాత టీవీలు పాడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇలా డిస్పోజ్ చేసుకొని దీని లోపల మీకు ఏమన్నా అంటే చిన్న చిన్న స్పీకర్లు అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న మెకానిక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మన ఇంట్లో, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి తీసి ఇచ్చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, సరదాగా ఆడుకుంటారు. తర్వాత మీరు చెత్త కుండీలో పడేసుకుంటారు, ముగ్గు వేసుకునే వాళ్ళు పడేసుకుంటారు, ఎలా పడేసుకోండి. మెయిన్ మన పనికొచ్చి ఏమన్నా చూసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ పనికొచ్చేది ఏముండదు, పనికొచ్చేది ఉన్నా మనకు తెలియదు అసలు అది అని చెప్పి నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉందనేది వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హోల్డ్ చేసుకో, లైట్ ఆఫ్ చేసి. ఇది మెయిన్ కరెంట్ సప్లై చేసేది ఇది. స్పీకర్లే ఈ స్పీకర్స్ డిస్పోజల్ చేసినప్పుడు చూసుకోవాలి. ఇలాగా పాడేసి కింద చూసుకుంటూ ఏ పార్ట్ కా పార్ట్ ఇలా కూడా వచ్చేస్తుంది. ఇలా బటన్ మన బటన్లో ఏదో తేడా వచ్చింది. సింపుల్ రిపేర్ మంది, కాకపోతే ఏంటంటే కరెక్ట్ వాళ్ళకి చూపించలేదు ఎవరో మీరు. ఉందండి కటింగ్ ప్లేయర్, మావయ్య గారు కటింగ్ ప్లేయర్ తెచ్చారండి. ఉందండి ఎవరికి ఏమే ఉన్నావు అన్ని ముగ్గురు వెళ్ళిపోతాయి. ఇది బీడింగ్, ఇది బీడింగ్.
గ్లాసా? గ్లాస్ గ్లాస్ ఎప్పుడు ఇక్కడ పాడేసినప్పుడు ఎప్పుడన్నా ఇరిగిందేమో కానీ అప్పుడు ఎరగల. మనం యూజ్ చేసేటప్పుడు ఎరగల. ప్యాడ్ కావాలండి అది. లోపల గ్లాస్ ఉన్నట్టుంది. ఇద్దరికి ఫ్యాడ్లు కొండ మానేయండి, చెరుకోటి ఇచ్చేయండి. ఏమైంది? ఏం కావాలి నీకు? ఇదొక బీడింగ్. ఎన్నున్నాయి? ఇది ఎల్ఈడి టీవీలో లైట్లు ఇవి ఫ్రెండ్స్. చూడండి ఇవి లైట్స్. ఎల్ఈడి టీవీలో లైట్స్. లైట్లు వేసుకోవచ్చు. ఇవి లైట్స్. ఎల్ఈడి టీవీలో లైట్స్ ఇవి. చూడండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. దీని కింద ఏముందో చూద్దాం. అతుక్కోవడం అట్లా ఈ లైట్లన్నీ. అదే అమ్మ చిన్నది స్క్రూ. ఇదిగో చిడి అంత చిన్నగా ఉంచండి స్క్రూ. చిన్న స్క్రూ. ఉంచండి, నేను క్లోజ్అప్ చేసుకుంటున్నాను. కనిపిస్తలేదు అది. కనిపించదు. చిన్న స్క్రూ అంటే ఏం కనిపిస్తుంది నీకు? ఓకే రైట్ తీసి సార్ పాస్. డబల్ కనిపిస్తుంది. డబల్ కనిపిస్తుంది. ఇదే మెయిన్ డిస్ప్లేకి రావడానికి. ఇవే. ఇది మామూలుగా ఉంది. ఇవే మెయిన్ చూసే టెక్నాలజీ. ఇది వచ్చి హోంవర్క్ చేసుకుంటుంది. వాటి మీద హోంవర్క్ చేసుకుంటుంది. ఇవి ఎల్ఈడి లైట్లు. మన ఎల్ఈడి టీవీ లోపల మొత్తం డిస్పోజల్ చేసిన తర్వాత ఇక్కడ వేయాలి. అది ఎల్ఈడి లైట్లు. దూరానికి పెట్టు. వీటికి వైర్ ఇక్కడ ఉంది. ఇటు నుంచి లాగుతుంది. ఇటు నుంచి తెచ్చి ఈ వైర్ ఇప్పుడు అప్పు ఏది ఎల్ఈడి టీవీ మనం పనిచేస్తున్నా అంటే ఈ లైట్ల కారణం. తర్వాత అవి మళ్ళీ ఇది టీవీ లోపల ఫస్ట్ లైట్లు. తర్వాత ఇది లైట్ల పైన ఇవి. దీని తర్వాత బీడింగ్. ఇది స్పీకర్లో, ఫ్యాన్లో. ఇప్పుడు ఈ లైట్లు